మందిరం మానేసాం అనుకోండి, ఎవరికి నష్టం? దేవుడికి నష్టమా? నువ్వు కాకపోతే వేరే వారు ఎవరో ఒకరు, నువ్వు కాకపోతే నేను కాకపోతే వేరేవారు. దేవుడి పని ఎప్పుడు కూడా ఆగదండి. దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారు. అయినా దేవుడు నిన్ను ఎందుకు స్తుతించాలని కోరుకుంటున్నాడు? నీవు బాగుండాలని. కాబట్టి ఎవరి ఆకలి, ఎవరి ఆహారం తింటే వాళ్ళకి ఆకలి తీరుతుంది కదా. అలాగే దేవునికి ఎవరైతే ప్రథమ స్థానాన్ని ఇచ్చి, దేవునికి ఎవరైతే స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి దేవుని మందిరాలకు వస్తారో వారే క్షేమంగా ఉంటారు. దేవునికి దూరం అయితే మనం క్షేమంగా ఉండలేమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడానికి మనం దూరం అయిపోతున్నామంటే సాతాను ప్రేరేపణ మాటలకు మనం లోబడుతున్నాం అంతే. మందిరానికి దూరం అవుతున్నామంటే దేవునికి మనం దూరం అయిపోతున్నాం, సాతానికి దగ్గర అవుతున్నామని అర్థం.